కొబ్బరి బొండాలు కింద పడాలి. నేను విశ్వాసంతో చెప్తున్నాను. కొబ్బరి బొండాలు కింద పడాలి. కొబ్బరి బొండాలు కింద పడును గాక. ఆమేన్. ఆకులు కాదు, కొబ్బరి బొండాలు కింద పడాలి. నేను చెప్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను. కింద పడాలి, పడును గాక. కొబ్బరి బొండాలు ఎన్నిసార్లు అని చెప్పను, మీకు వినిపించదా? కింద పడండి. పౌలు గారు, పౌలు గారు, పౌలు గారు. తాతయ్య గారు లేరు అంకుల్, ఊరెళ్ళారు. తాతయ్య గారు లేరమ్మా? మరి నువ్వేంటి ఇక్కడ కూర్చొని ఎడుతున్నావు? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాగితే నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండాలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్. చెట్టు ఎక్కుదామని ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి, విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు. కొండే వెళ్ళి సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండాలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండాలు కింద పట్టలేదు అంకుల్. అవునా? నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు. అవునా అంకుల్? ఎలా అంకుల్? నేనేమో ఆ తోటలో కొబ్బరికాయలు తెత్తానికి వెళ్తున్నాను. మీ తాతగారితో మాట్లాడడం ఎలా వచ్చాను, మీరేమిటి కూర్చుని నండి పదండి. మీకు ఎన్ని బొండాలు కావాలో చెప్పండి, తీతాను. అంకుల్ మీరు బొండాలు తీస్తారా? మీరు అక్కడ కూర్చోండి, మొత్తం తీసి పడేస్తాను బొండాలు. థ్యాంక్ యూ అంకుల్. పదండి. ఎన్ని బొండాలు కావాలేంటండి? కొన్నే సరిపోతాయి అంకుల్. ఈ చెట్టుకి మొత్తం లాగేస్తాం. కూసంత ఈ పక్క వచ్చేయండి. సరే అంకుల్. కొబ్బరి బొండాలు నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. కొబ్బరి బొండాలు. అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. నేను రావడం కాదమ్మా, నీ విశ్వాసమైన తీసుకొచ్చింది. అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదు, కొబ్బరి బొండాలు కింద పడలేదు. ఎందుకు అంకుల్? కొబ్బరికాయలు కింద పడలేదా? మరి ఏంటి? మీరు వచ్చి తీశారు కాబట్టి కింద పడ్డాయి. అవునా? మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి? మిమ్మల్ని అంకుల్. అది నువ్వు ఆకలేసినప్పుడు అన్నమే తింటావా, ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటావా? అన్నం ఉంటే అన్నం తింటాను, లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ తిని కడుపు నింపుకుంటాను. మరి అవును కదా, మన దేవుడు ఎలాగైనా కార్యం చేయగలడు. మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బొండాలు అట్లా కింద పడాలనుకున్నావు. నేనేదో కొబ్బరికాయలు తీతకు అలాగే వెళ్తాం ఏంటో, మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకా వస్తాం ఏంటో, మీరు ఇక్కడ బొండాల కోసం కూర్చోడం ఏంటండి? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా నీ విశ్వాసం వల్లే జరిగింది. అది తాగేరా? సంచులో పెట్టేసుకో, తీసుకో. సరే. ప్రార్థన చేసి అలా జరుగుతుంది అనుకోవడం తప్పులేదండి, కానీ మీకిట్టం వచ్చినట్టు జరగాలనుకోకూడదండి. దేవుడు ఎలాగైనా కార్యం చేయగలడండి. ఆయన చేసేంత వరకు విశ్వాసంతో ఓపికగా ఎదురు చూడాలండి. మొత్తం కాయలన్నీ వేసేసుకున్నారా? ఇదిగో ఇక్కడ వదిలేరు కాయ. ఇలాగైతే ఎలాగండి? మీరు కొబ్బరికాయలు కింద పడాలనుకున్నారు, కానీ దేవుడు చూడండి సెలిపేసి ఇచ్చేలా చేశారు. విశ్వాసం ఉంటేనే దేవుడు ఆశ్చర్యాన్ని కార్యాలు చేస్తాడండి. అంటే మీరు మొయ్యలేరు, కానీ నేను వెళ్ళేదారే కదా, మిమ్మల్ని అక్కడ దింపేస్తాను. మీ సైకిల్ పక్కన పెట్టండి నండి. అయ్యో అంకుల్ నేను తీసుకొస్తాను అంకుల్. అంకుల్ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములంటే ఇవేనేమో అంకుల్. మరి ఏంటనుకున్నా? నేను బొండాలు ఒకటే అడిగాను, కానీ దేవుడు నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేలా చేశాడు. చిన్న పిల్లడు బాగా గ్రహించుకున్నావు.